పుష్పాభిషేకం 4వ భాగం. 3వ భాగంలో నీరజ జ్యోతి సూర్యంల మధ్య ఉన్న అపార్థాలు తొలగిస్తుంది. బావను మారుస్తానని ఇంటి వద్ద చెప్పి వచ్చిన నీరజ తానే మారిపోతుంది. ఇక నీరజ సూర్యం పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. కథ కొనసాగుతుంది. పొద్దున్న ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నీరజ? ఎదురుగా వస్తున్న నీరజని చూసి సూర్యం ప్రశ్నించాడు. గుడికి వెళ్ళొస్తున్నా. ఏమని మొక్కుకున్నావు? మా బావ పరీక్షలు బాగా రాయాలి, నా కళ్ళ ఎదుట ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అర్చన చేయించాను. నీకోసం ఏమీ కోరుకోలేదా? నాకు వరాలిచ్చే దేవుడు ఒకరున్నారు. ఎవరు? మా బావ. కోరింది కాదనడు. నేనా? అవును బావా, నాకు నీవే దేవుడివి. నేను కోరింది కాదనవు కదా నీరజ. నా కోరిక నీవు ఏది కోరితే తీర్చలేను. నాకెంతో ఆనందంగా ఉంది. ఇంట్లోకి వెళ్ళిపోయింది. పరీక్షలు దగ్గర పడటంతో చేస్తున్న ఉద్యోగానికి 4 రోజులు సెలవు పెట్టాడు. పరీక్షలకి బాగా కష్టపడి చదువుతున్నాడు. రాత్రి పగలు అనక వేరే వ్యాపకం పెట్టుకోకుండా పరీక్షలు బ్రహ్మాండంగా రాశాడు. మధ్యలో జ్యోతి అనేకసార్లు వచ్చినా చాలా తక్కువ మాట్లాడి పంపేశాడు. పని ఉంటే నిద్రాహారాలు మాని పనిలో నిమగ్నమవటం సూర్యంలోని గొప్పతనం. నీరజ కూడా బావగారి చేత పరీక్షలు రాయించడానికి తనతో పాటు మేల్కొని అహోరాత్రులు తనతో సహకరించింది. సూర్యం నీరజ ప్రేమకు ముగ్ధుడయ్యాడు. నీరజ ఇంటికి ఉత్తరం రాసింది. బావగారు పరీక్షలు బాగా రాశాడు, పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు. ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అని అంకుల్కి క్లియర్గా రాయలేదు. త్వరలో ఇంటికి తీసుకొస్తాను. బావగారిలో చాలా మార్పు వచ్చింది. బావగారు బ్యాంక్ ఎగ్జామ్స్ రాశారు, నెంబరు తెలియజేస్తున్నాను అని సంక్షిప్తంగా ఉత్తరం రాసి పోస్ట్ డబ్బాలో పడవేసింది. జ్యోతి సూర్యం అనుకోకుండా కలిశారు. పరీక్షలు ఎలా రాశారు? జ్యోతి అడిగింది. బ్రహ్మాండం. క్లాస్ రావచ్చు. నువ్వెలా రాశావు? 2nd క్లాస్ రావచ్చు. ఎందుకని? పరీక్ష జరిగే రోజుల్లో ఇంట్లో ఒకటే గొడవ, మనశ్శాంతి లేదు. ఎందుకు? పాస్ అయితే మరలా చదివించాలి. నాకంటే ఎక్కువ చదువుకున్న మొగుడిని తీసుకురావాలి. నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. మొన్న పరశురామయ్య గారి సంబంధం చెడటంతో ఒకటే గొడవ. రేపే మీ ఇంటికి వస్తున్నా. ఎందుకు? ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? మీ వాళ్లతో మాట్లాడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. పెద్దలు లేకుండా సంశయంగా అడిగింది. నాకు నేనే పెద్దను. నా తరపున ఎవరూ కారు. రేపు 10 గంటలకు వస్తాను. మీకోసం ఎదురు చూస్తుంటాను. జ్యోతి ఇంటికి వెళ్ళిపోయింది. 2వ రోజు కరెక్ట్గా 10 గంటలకి పరంధామయ్య గారింటికి సూర్యం వెళ్ళాడు. నమస్కారం మాస్టారు. నమస్తే. పడక కుర్చీలో కూర్చుని పక్కన కుర్చీ చూపిస్తూ అన్నాడు. ఒంట్లో ఎలా ఉంది? కులాసానా? ఏమిటి కబుర్లు? సూర్యం అడిగాడు. అదే కులాసా బాబు. రిటైర్ అవటానికి దగ్గర పడ్డాను. పెద్దవాడు చదువులు, చిన్నవాడి చదువులు, అమ్మాయి చదువు, ఆర్థిక పరిస్థితులతో సతమతమవుతున్నాను. అందులో ఆడపిల్లకి పెళ్లి చేస్తే నా గుండెల మీద బరువు తగ్గినట్లే అవుతుంది. సంబంధాలు చూస్తున్నాను. ఆ తర్వాత పెద్దవాడి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అంతలో జ్యోతి 2 కప్పులతో కాఫీలు తీసుకొచ్చి నవ్వుతూ ఇద్దరికి అందించి ఇంట్లోకి వెళ్ళిపోయింది. మా అమ్మాయి జ్యోతి తెలుసుగా? అడిగాడు. బాగా తెలుసు. చక్కటి పిల్ల. బుద్ధే మగవాడిలా ఉండాలనుకుంటుంది. దాన్ని ఆ విధంగా పెంచాను. జ్యోతి సంగతి నాకు బాగా తెలుసండి. జ్యోతి విషయం మాట్లాడటానికే వచ్చాను. జ్యోతి నేను చిన్నప్పటి నుంచి ఒకరికొకరం బాగా తెలుసు. ఆ తెలవటం పరిచయంగా చివరికి మా మధ్య ప్రేమగా మారింది. మేమిద్దరము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరేమీ పైసా కట్నం ఇవ్వక్కర్లేదు. మీరు అంగీకరిస్తే రిజిస్టర్ మ్యారేజీ చేసుకుందాం అనుకుంటున్నాం. బాబు, నీ స్థాయికి పరంధామయ్య గారు నోరు వెళ్ళబెట్టారు. ఎందుకంటే సుందర్రావు గారు హైదరాబాద్లో మంచి హోదా గలవారు. అలాంటి వారితో వియ్యం పొందటం అంటే మాటలా? ఇక్కడి ఆస్తులతో సంబంధం లేదు. ఒకరికొకరం అర్థం చేసుకున్నాం. ఇద్దరం కావాలనుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటాం. అది కాదు బాబు. నువ్వు నాకు అల్లుడు కావటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. నా శిష్యుడు పైసా కట్నం లేకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడంటే నాకెంతో గౌరవంగా ఉంది. నీలాంటి కుర్రవాళ్ళు 1,00,000కు 1-2 ఉంటారు. కానీ జ్యోతి పెళ్లికి ముందే మగవాడిలా బ్రతుకుతానంటూ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. సుందర్రావు గారికి నువ్వు ఒక్కగానొక్క మగబిడ్డవి. నీ సంతతి చూసుకోవాలని ఆయనకు తాపత్రయం ఉంటుంది. ఈ పెళ్లికి వారు గ్యారంటీగా ఒప్పుకోరు. తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఒప్పుకోకపోవటానికి వాళ్ళెవరు? నా ఇష్టం నాది. నాకు వయసు వచ్చింది. జ్యోతి సంగతి అంతా నాకు తెలుసు. తన జీవితాన్ని నా ఆశయాలకు అనుగుణంగా మరల్చుకుంది. జ్యోతి లాంటి ఆదర్శ యువతి నాకు దొరకటం అదృష్టంగా భావిస్తున్నాను.
నాకు మీ అమ్మాయిని ఇవ్వటానికి ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పొచ్చు. ఇంతలో ఇంట్లోంచి ఆనంద్ వచ్చి, అభ్యంతరం ఉంది. పెళ్ళైన తర్వాత నా చెల్లెలు ప్రాణం తీసేయటమేగా నీ ఆశయం, నీ ఉద్దేశం. అందుకే పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు గట్టిగా అన్నాడు. జ్యోతి కంగారుగా ఇంట్లోంచి వరండాలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్రాణం తీయటమేమిట్రా? పరంధామయ్య గారు అయోమయంగా ప్రశ్నించారు. అవును నాన్న, ఇతని విషయం పూర్తిగా నీకు తెలిసినట్లేదు. పెళ్లి చేసుకొని హ్యాపీగా బ్రతికి ఇద్దరూ కలిసి చచ్చిపోతారంట. ఇలాంటి కర్కోటకుడికి నా చెల్లెల్ని ఇవ్వను. జ్యోతి కల్పించుకొని, నా పెళ్లి విషయం నా ఇష్టం. నేను సూర్యాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇందులో మీరెవ్వరు కాదన్నా ఈ పెళ్లి ఆగదు. తన నిర్ణయం చెప్పింది. సూర్యం, మీరిద్దరూ అంత దూరం వచ్చిన తర్వాత మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. పెళ్లి కాకముందు తల్లిదండ్రుల బాధ్యత, పెళ్ళైన తర్వాత మీ ఇష్టం. నాకెలాంటి అభ్యంతరం లేదు. మీ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. పరంధామయ్య గారు అంగీకరించారు. ఏమైనా ఈ పెళ్లి జరగటం నాకు ఇష్టం లేదు, మీనాక్షమ్మ చెప్పింది. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆనంద్ పళ్ళు పటపట కొరికాడు. జ్యోతి, ఎలా జరుగుతుందో అలా చూస్తూ ఉండు, పెళ్లి చేసుకుని వస్తాం అంది. అతన్ని కనుక పెళ్లి చేసుకుంటే మరలా ఈ ఇంటి గడప తొక్కవు. ఈ ఇంటికి పెద్ద కొడుకుగా ఆజ్ఞాపిస్తున్నాను. పద సూర్యం, మనం వెళ్ళిపోదాం. జ్యోతి సూర్యం చెయ్యి పట్టుకుని లేవబోయింది. సూర్యం, ఆగు జ్యోతి. మాస్టారు, ఈ నెల 15వ తారీఖు మా రిజిస్టర్ మ్యారేజీ. హోటల్ నట్రాజ్లో చిన్న రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాం. మీరంతా వస్తారని ఎదురు చూస్తాం ఆహ్వానించాడు. తప్పకుండా వస్తాం బాబు. ఇంట్లో ఎవరు వచ్చినా రాకపోయినా నేనొస్తాను, పరంధామయ్య గారు చెప్పారు. సంతోషం, వస్తాము. జ్యోతి, సూర్యం ఇద్దరూ కలిసి వెళ్తుంటే ఇంట్లో అంతా అవాక్కై అలాగే చూస్తూ ఉన్నారు. మీనాక్షి భర్తను కన్నీటితో పోరింది. నేను దానికి చిన్నప్పటి నుంచి చెప్తున్నానా? నా మాట లెక్క చేశారా? చిన్నప్పుడే ఏదన్నా తప్పు చేసిన వెంటనే దండించినట్లయితే ఈరోజు మీ మాటకు ఎదురు చెప్పేదా? చచ్చినట్టు పడుండేది. మొక్కై వంగనప్పుడు మానై వంగుతుందంటారా? పెళ్లి కాకముందే ఒక కుర్రవాడితో మన ముందే బరి తెగించి వెళ్ళిపోయిందంటే పెంచిన ప్రేమ ఏమైంది? మీ మాటకు వాళ్ళు ఏమైనా విలువిచ్చారా? పెళ్లి కాకముందే మన ముందే బరి తెగించి వెళ్ళిపోతే ఈ లోకం కోడై కూస్తుంది. పరంధామయ్య గారి కూతురు ఎవరితోనో లేచిపోయింది అంటుంది లోకం. మొదటి నుంచి దాని ప్రతి మాటకు సపోర్ట్ చేసి మీరు చివరికి దాన్ని పెండ్లి చేయకుండానే పంపించారు. భోరున ఏడుస్తోంది. బిడ్డలనైతే కన్నాం మీనాక్షి, వాళ్ళ తలరాతలు మనకు తెలియదు. ఇదంతా జగన్నాటకం. ఈ పెళ్లి ఎలా జరుగుద్దో నేను చూస్తాను. ఆనంద్ మరోసారి సవాల్ చేశాడు. పెళ్లి శుభ్రంగా జరుగుతుంది, నువ్వేం కంగారు పడొద్దు. దాని సుఖం దానిది. ఇప్పుడు నేను నువ్వు కాదన్నా పెళ్లి చేసుకుంటారు. అందుకే మనం సపోర్ట్ చేస్తే మన ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరుగుతుంది. మొన్న పరశురామయ్య గారి సంబంధం చూశాముగా, ఆయన రాసిన ఉత్తరం ఇదిగో చదువుకో అంటూ కొడుకు చేతికి అందించాడు. ఉత్తరం చదివిన వెంటనే ఆనంద్ కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి. అందుకని బంగారం లాంటి జ్యోతిని తీసుకెళ్ళి ఒక అర్భకుడికి ఇస్తామా? మేకను తీసుకువెళ్ళి కటికవాడికి అప్పజెప్పినట్లుంది. అంతా ఇక దాని అదృష్టం. మనం చేయగలిగింది ఏం లేదు, నిట్టూర్చారు. రేపు మీరు ఈ పెళ్లికి వెళ్ళటానికి వీల్లేదు ఆజ్ఞాపించాడు. నువ్వు వద్దంటే ఉండటానికి, వెళ్ళమంటే వెళ్ళటానికి నేను అంత చవటను కాను. నా కూతురు పెళ్ళి నా ఇష్టం, నేను వెళ్ళి తీరుతాను. నేను దానికి అన్నయ్యనని మర్చిపోకండి. అయితే నువ్వు కూడా రా. నేను చస్తే రాను. పెళ్ళికి ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను. కూతురంటే ప్రేమ, కొడుకులంటే మీకు లెక్కలేదు. నేను మాస్టారుని. పాఠాలు ఒకరికి చెప్పటమే తప్ప ఒకరి దగ్గర పాఠాలు నేర్చుకునే స్థితిలో నేను లేను. నాకు నా కూతురు కావాలి. నేను వెళ్తాను. మీనాక్షమ్మ మరలా తండ్రి కొడుకుల మధ్య తగువు మొదలవటం ఇష్టం లేక మధ్యలో కల్పించుకొని, ఇక తండ్రి కొడుకుల మధ్య గొడవ వద్దు. బంగారం లాంటి కూతురు వెళ్ళిపోయిన తర్వాత మీరు పోట్లాడుకున్న ప్రయోజనం ఏమిటి? దాని కర్మ దానిది. దాని తలరాత ఎలా ఉంటే అలా తెల్లారిపోతుంది. మీరు పోట్లాడుకున్న ప్రయోజనం ఏమిటి అంటూ కొడుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది. పరంధామయ్య గారు కళ్ళు గట్టిగా మూసుకొని పడక కుర్చీలో కూలబడ్డారు. మధ్యాహ్నమైంది. ఎండ వేడిగా ఉంది. సాయంత్రమైంది. చిమ్మ చీకటిగా ఉంది. రాత్రి బాగా పొద్దుపోయింది. ఆలోచనలతో తెల్లవారింది. 15వ తారీఖున రిజిస్ట్రార్ ఆఫీస్లో సూర్యానికి జ్యోతికి పెళ్లి జరిగింది. పరంధామయ్య గారు దగ్గర ఉండి పెళ్లి జరిపించారు. నీరజ కూడా పెళ్లి కార్యక్రమంలో కుదురుగా పాల్గొంది. సాయంత్రం నట్రాజ్ హోటల్లో రిసెప్షన్. చాలామంది పెద్దలు హాజరయ్యారు. కాలేజీ ఫ్రెండ్సు, ప్రిన్సిపాలు, లెక్చరర్లు, పత్రికా విలేకరులు, వివిధ అసోసియేషన్స్ వారు, పెద్దలు, పిన్నలు అందరూ వచ్చారు. అందరికీ సూర్యం జ్యోతిని పరిచయం చేశాడు.
పక్కన ఉన్న నీరజ మేనమామ కూతురుగా, అసలు వరుసకు భార్య నీరజ, పెళ్లి చేసుకున్న భార్య జ్యోతి అంటూ ఇద్దరిని పరిచయం చేశాడు. నీరజకు ఒక పక్క ఫంక్షన్ జరుగుతున్నా బాధగా ఉంది. హైదరాబాద్ అంకుల్కి ఉత్తరాలు రాసి 3 రోజులవుతున్నా ఒక్కరూ రాలేదు. కారణం ఏమిటి చెప్పమా? పత్రికల వాళ్ళు, ఫోటోగ్రాఫర్లు వివిధ రకాల ఫోటోలు తీశారు. రూమ్ నంబర్ 32లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. స్నేహితులు, పెద్దలు అభినందనలు తెలిపారు. శోభనం గదిలోకి వెళ్తున్న సూర్యంతో, బావా, మా అక్కయ్యకు ముద్దివ్వటం మాత్రం మర్చిపోవద్దు, నీరజ చిలిపిగా చెవిలో అంది. అవును, మాకు తెలియకడుగుతాను, ఫస్ట్ నైట్ అంటే ఏమిటి నీరజ? ఏమీ తెలియనట్లే అడిగాడు. సినిమాలో అయితే తెల్ల చీర, తెల్ల జాకెట్, మల్లెపూల జడ, గ్లాస్ నిండా పాలు తీసుకుని గదిలోకి వెళ్ళి పెళ్లి కూతురు సిగ్గుపడుతూ వస్తుంది. అప్పుడు హీరో వచ్చి పాల గ్లాస్ అందుకుని తాగి, ఏమిటి మొత్తం తాగాలా? అలా తాగేవు, కొంచెం తాగి భార్యకిస్తాడు. ఆమె సిగ్గుపడుతూ తాగి స్వీట్స్ ఆరగించి ఆ తర్వాత ఏముంది, కబుర్లు, డ్యూయెట్లు పాడుకుంటారు. నీకు చాలా విషయాలు తెలుసు నీరజ. ఇంకా సినిమాలో అయితే ఆ తర్వాత ఏదో చెప్పబోయింది. నాకంతా తెలుసు. తెల్లవారి పొద్దున్నే మీ అక్కయ్యను అడుగు, బావగారు తడాకా చెప్తుంది. ఛీ పో బావా అంటూ నీరజ ఇంటికి వెళ్ళిపోయింది. జ్యోతి ట్రిమ్గా తయారై గదిలోకి ప్రవేశించింది. సూర్యం ఆమెను చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. నిజంగా ఎంత అందంగా ఉంది జ్యోతి, నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఆ మాట నేను చెప్పాలి. నా ఆశయాలకు అనుకూలవతి అయిన భార్యే కాక అందమైన భార్య దొరికింది. ఈ అదృష్టం నాది. మీలాంటి అందమైన భర్త, గొప్ప ఆశయాలున్న మనిషి దొరకటం నా పూర్వజన్మ ఫలం. మొదటి రాత్రి భార్య భర్తను పొగుడుకోవటం సహజం. ఇద్దరిది సరేనా? పాలు తాగండి, గ్లాస్ అందించింది. నాకు అలవాట్లేదు. ఫస్ట్ నైట్ పాలు తాగాలి. మీ ప్రేమ కూడా పాల కంటే నిర్మలంగా కలకాలం ఉండాలి. సారీ, మనం కలిసి ఉన్నంతకాలం ఉండాలి. నేను కమ్యూనిస్ట్ని, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మనకిష్టం ఉన్నా లేకున్నా ఆచార వ్యవహారాలు మన పెద్దలతో వచ్చాయి. కొంచెం పాలు తాగండి ప్లీజ్, నేను అందిస్తాను. నాకొద్దు ప్లీజ్, నాకు రాత్రి పాలు తాగటం అలవాట్లేదు. ఫస్ట్ నైట్ మీరు నన్ను బ్రతిమలాడవలసింది పోయి నా చేత బ్రతిమలాడించుకుంటున్నారు. ఏమైనా మీ తెలివి అందరికీ రాదు. కరెక్ట్గా చెప్పావు. పాలు కొంచెం జ్యోతి కోసం చప్పరించాడు. ఎలా ఉన్నాయి? పాలు చప్పగా ఉన్నాయి. పాలకన్నా ఇవి తీయగా ఉన్నాయి, చెక్కిళ్ళు చుంబిస్తూ అన్నాడు. పాలు తను తాగి చూసింది. పంచదార కొంచెం ఎక్కువై తీయగా ఉన్నాయి. మరి చప్పగా ఉన్నాయంటారేమిటి? సూర్యం లైట్ తీసేశాడు. గదంతా చీకటి. ఆ చీకటిలో సూర్యం, జ్యోతి ఒకరినొకరు హత్తుకుపోయారు. నీరజ, అలా ఉన్నావేమిటి? చింపిరి జుట్టు, పాత చీరను చూస్తూ ఆనందరావు గారు ప్రశ్నించారు. రండి రండి అంకుల్, ఇంత లేటుగా వచ్చారేమిటి? ఏదో ఆలోచిస్తున్నదల్లా వాళ్ల మాటలతో ఈ లోకంలోకి వచ్చి ఆహ్వానించింది. నీ ఉత్తరం నిన్న ఈవినింగ్ పోస్ట్లో లేటుగా వచ్చింది. అందిన వెంటనే కారు వేసుకుని బయలుదేరొచ్చాం, సుందర్రావు గారు చెప్పారు. సూర్యం ఎక్కడున్నాడు? సుందరమ్మ అడిగింది కొడుకుని చూడాలన్న ఆతృతతో. సూర్యం పనుండి మద్రాసు కాదు బాంబే వెళ్ళాడు. 1 వారం దాకా రానని చెప్పి వెళ్ళాడు. కాన్ఫరెన్స్ లేవో ఉన్నాయట. చాలా అర్జెంట్ పనుండి వెళ్తున్నాను, ఏమీ అనుకోవద్దని చెప్పమన్నాడు. బాంబే నుంచి రాగానే కలుస్తానని చెప్పమన్నాడు. అబద్ధం చెప్పింది. అవును నీరజ, మమ్మల్ని అందరినీ అర్జెంటుగా రమ్మన్నావు. ఏమిటో విషయం రాయలేదు, చెప్పలేదు. ఆనందరావు గారు అడిగారు. పెళ్ళికి. ఎవరి పెళ్ళి? ఇంకెవరి పెళ్ళి? సూర్యం పెళ్ళి. నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాను సూర్యం నీ మొగుడని. సుందరమ్మ కోడల్ని చూసి మురిసిపోతూ అంది. ఏమిటమ్మా అలా దిగులుగా ఉన్నావు? డాడీ అడిగారు. బావైక మనకు లేడుగా. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని తండ్రి గుండెలపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకు? వారం రోజుల్లో వస్తాడు అంటున్నావుగా. వారానికే ఇంత ఇదైపోతే ఎలా? సంధాయించాడు. మీరు రావటం చాలా లేట్ అయింది డాడీ, లేకపోతే మీ అల్లుడిని కళ్ళారా చూసేవాళ్ళు. నేను రావటమే చాలా లేట్ అయింది. ఇప్పుడైనా నా అల్లుడు నాకు కాకుండా పోతాడా? నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. మీ పెళ్ళి వైభవంగా జరిపిస్తాను. జరగదు డాడీ. ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడే జరగదు. చదువు పూర్తవ్వాలి, ఉద్యోగం రావాలి. అప్పటిదాకా పెళ్లి చేసుకోరట. ఇక వాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేకపోయింది. డిగ్రీ పూర్తి అయింది కదా, మొన్న బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రాశాడన్నావుగా. ఆ నెంబర్ నాకివ్వు, ఉద్యోగం వేయించే బాధ్యత నాది. సంతోషం డాడీ. సూర్యం నంబర్ స్లిప్ మీద రాసిచ్చింది. సూర్యం కోపంలో ఏమన్నా సర్దుకుపోమ్మా, సుందరమ్మ జాలిగా అంది. అలాగే ఆంటీ, నా బావను వదిలి నేను ఉండలేను. అలాగే బావ నన్ను ఒక క్షణం కూడా వదిలి ఉండలేడు.
ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నా నా గురించే ఆలోచిస్తాడు. బాధను దిగమింగి నవ్వుతూ చెప్పింది. నాకు చాలా సంతోషంగా ఉంది కోడలా. ఎలాగైనా అల్లుణ్ణి హైదరాబాద్ తీసుకురావాలి. కాపురం అక్కడే పెట్టాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను డాడీ. దిగులు పడవద్దు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నాకు నా బావ, మీరు ఉన్నారు. చాలు. ఇక లేచి కాళ్ళు చేతులు కడుక్కొని భోంచేయండి. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అందరూ లేచి స్నానాలు ముగించి భోజనాలు చేసి ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకొని చీకటితో హైదరాబాద్ వెళ్ళిపోయారు. నీరజకు వాళ్ళు వెళ్ళిన తర్వాత దుఃఖం ఆగలేదు. బావ గురించి తను నిజం చెప్తే నిజంగా ఎంత బాధపడేవారు. డాడీ తనను బావ ఎదుట ఉండనిచ్చేవాడు కాదు. అంకుల్ ఆంటీ గుండె పగిలి ఏడ్చేవారు. తను ఏమైనా ధైర్యంగా ఉండాలి. ఇంకెప్పుడు వీళ్లకు ఉత్తరం రాయకూడదు. తనకు తన బావ సుఖం కావాలి. అందుకోసం తానెన్ని కష్టాలైనా పడటానికి సిద్ధంగా ఉంది. బావ తనను గుర్తించితే చాలు. వచ్చే జన్మలో అయినా బావ పక్కన చోటు దొరికితే చాలు. తన కోరిక వచ్చే జన్మలో తీరకపోతుందంటావా? ఈరోజు బావగారికి థర్డ్ నైట్. రేపు కానీ జ్యోతి బావ ఇంటికి రారు. తన బాధను తలుచుకుంటుంటే కళ్ళ వెంట జలజల కన్నీరు మున్నీరుగా వస్తోంది. ఆ కన్నీటికి కారణం ఏమిటి? హోటల్ నుంచి ఇంటికి రాగానే ఇద్దరిని సగౌరవంగా హారతిచ్చి ఆహ్వానించింది నీరజ. ఆ రోజు వంటకాలు ఎక్కువే చేసింది. స్వీట్సు, హాట్సు, 4 రకాల కూరలు. వంట చేసేటప్పటికీ అలసిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఒక్కదానివే కష్టపడి చేయకపోతే ఏం? హోటల్ నుంచి క్యారియర్ తెప్పించుకునే వాళ్ళం కదా? సూర్యం ప్రశ్నించాడు. ఇంటికన్నా హోటల్లో భోజనమే బాగున్నట్లుంది. ఇవాళకి 3 రోజుల నుంచి తిన్న తిండి చాలేదా? నీరజ కోపంగా అంది. హోటల్లో 4-5 రకాల కూరలు, సాంబారు, చారు, స్వీటు, హాటు, గట్టి పెరుగు. ఆహా, ఓహో, నాకు మాత్రం ముద్ద దిగలేదు చెల్లాయి. జ్యోతి పక్కనే ఉండి అంది. అందుకే కష్టపడి చేశావు. మా నీరజ వంట ప్రయోగాత్మకంగా ఉంటుంది. భోజనం చేసేటప్పుడు పక్కనే ఉప్పు కారం పెట్టుకోవాలి. అవసరమైతే ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. చూడక్క, మా చెల్లెల్ని మీరేమీ ఎక్కిరించవద్దు. మీకంత బాధగా ఉంటే హోటల్లో తినిరండి. హోటల్ అమృతం, ఇల్లు నరకం. నీరజ మరలా కోపంగా అంది. సూర్యం నీరజ కోపాన్ని చూసి నేను సరదాగా అన్నాను. జ్యోతి, నిజంగా మా నీరజ వంట అమృతం. ఇదివరకు ఇప్పటికీ నేను 5 కిలోలు బరువు పెరిగాను, లావెక్కాను. దీనికంతటికీ కారణం మా నీరజ. రేపటి నుంచి అక్కయ్య వంట రుచి చూద్దురు కానీ, లొట్టలు కొట్టుకుంటూ తిందురు కానీ. మీ అక్కయ్య వంటకు ఏ సర్టిఫికెట్ ఇవ్వవలసిందే. అదేమిటి బావా, సినిమాలకి ఏ సర్టిఫికెట్ ఇస్తారు? వంటలకు కూడా ఇస్తున్నారా? ఇప్పుడు ఇస్తున్నారమ్మా. ఎందుకంటే మీ అక్కయ్య లాంటి వారు దేశంలో ఎక్కువయ్యారు. అందుకే ఏ సర్టిఫికెట్స్ పంచిపెడుతున్నారు. ఏ అంటే అర్థం పెద్దలకు మాత్రమే. పెద్దలంటే ఎవరు? మీ అక్కయ్య దృష్టిలో బాగా ముసలివారని అర్థం. పళ్ళు లేనివారు, నమల్లేనివారు అన్నం కూరలు బాగా మెత్తగా వండించుకుంటారు. అదేవిధంగా మీ అక్కయ్య అన్నం వండితే జావా, కూర వండితే అది ఇగురా, చారా అనే అనుమానం వస్తుంది. ఇప్పుడు చెప్పు, మీ అక్కయ్యకు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలా వద్దా? ఇలా అయితే AA సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిందే. జ్యోతి, నా వంట రుచి రేపు చూపిస్తా ధీమాగా అంది. నేను రేపు ఊళ్ళో ఉండటం లేదు, సూర్యం అన్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు బావా, రేపు నేను వంట చేస్తానుగా. ఇక భోజనానికి లేవండి. భోజనాలు వడ్డించబోయింది. నువ్వు కూడా మాతో కూర్చోవాలి. వడ్డించేదెవరు? ఎవరికి వారే. అంతా కలిసి బఫే మీల్స్ ముగించారు. అలా 2 నెలలు హాయిగా జోరుగా సాగిపోయింది. కొత్త జంటను విడదీసే శక్తి ఎవ్వరికీ లేదు. కానీ ఆషాఢమాసం వచ్చింది. విడిపోక తప్పింది కాదు. పరందామయ్య గారు కూతురు పెళ్ళైన తర్వాత పట్టుమని 10 రోజులు ఉంచుకోలేదు. కూతురంటే తనకు ప్రాణం. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు. కూతురు ఏది కోరినా తను కాదనలేదు. ఆషాఢమాసం రాగానే అల్లుడి దగ్గరకు వచ్చాడు. అల్లుడు గారు, అమ్మాయిని ఈ ఆషాఢమాసం 1 రోజులు మా ఇంటి దగ్గర ఉంచుకుంటాను. ఆషాఢమాసం ఏమిటి? మీ అమ్మాయిని మీ ఇంట్లో 1 రోజులు ఉంచుకోవటం ఏమిటి? కావలిస్తే 4 రోజులు ఇద్దరం ఉండొచ్చేస్తాం. ఆషాఢమాసంలో అల్లుడు అత్తగారింటికి రాకూడదు బాబు. జ్యోతి ఇక్కడికే వస్తుంది. ఈ నెల తర్వాత మీరిద్దరూ ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు. నాకు అలాంటి పట్టింపులేమీ లేవు. మీరు రమ్మంటే ఇద్దరం వస్తాం, లేదా జ్యోతి వస్తానంటే తీసుకెళ్ళండి. నాకెలాంటి అభ్యంతరం లేదు. జ్యోతిని అడగండి. జ్యోతి అంటూ కేక వేశాడు. ఏమిటండి? మీ నాన్నగారు వచ్చారు, నిన్ను తీసుకెళ్తారట. ఇప్పుడేం పనుంది నాన్న? ఆషాఢమాసమమ్మా, ఈ నెల ఇద్దరూ కలిసి ఉంటే అరిష్టం. నువ్వు పుట్టింటికి రావాలి. సరే, వారిని అడగండి. అల్లుడు గారు నిన్ను అడిగి తీసుకువెళ్ళమన్నారు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు, పోవచ్చు. పెద్దల ఆచారం ప్రకారం ఒకసారి ఇంటికి తీసుకువెళ్తాను. అలాగే. జ్యోతి బట్టలు సర్దుకొని
నీరజకు సూర్యం గురించి మరీ మరీ జాగ్రత్తలు చెప్పి సూర్యం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళలాకి వెళ్తూ కళ్ళనీళ్లు పెట్టుకుని బయలుదేరింది. పెళ్ళైన కొత్తలో ప్రతి జంటలో ఎంతో అన్యోన్యత ఉంటుంది. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. ఇది వారి మధ్యనున్న ప్రేమకు తార్కాణం అనుకోవాలా, లేక తొలి అనుభూతి మాధుర్యానికి చిహ్నం అనుకోవాలా? ఏది ఏమైనా పెండ్లైన కొత్తలోని అనుభూతి జీవితంలో అదో రసానుభూతి, ప్రేమానుభూతి. సూర్యానికి జ్యోతి వెళ్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎక్కడికి వెళ్తుంది? తనని పర్మనెంట్గా విడిచి వెళ్ళటం లేదుగా, మరలా వచ్చేస్తుందిగా. తనను తాను ప్రశ్నించుకొని జవాబులు తయారు చేసుకుంటున్నాడు. రియలీ గ్రేట్ లవ్. 2 రోజుల తర్వాత, బావా అక్కయ్య లేదుగా, బోర్గా ఉందా? నాకెందుకు బోర్, నువ్వు ఉన్నావుగా నవ్వుతూ అన్నాడు. బావా నాకు కొండపల్లి కేవ్స్ చూపించవా? కొండపల్లి కేవ్సా? ఉండవల్లి కేవ్స్ చూపించనా? ఉండవల్లి కేవ్సా? అవెక్కడా? మా మాస్టారు చాలాసార్లు చెప్పారు. కొండపల్లి కేవ్స్ చాలా ప్రసిద్ధికెక్కింది, అవి చూడాలి. ఆ తర్వాత కనకదుర్గమ్మ తల్లి ముక్కుపుడక చూడాలి, బ్యారేజీ చూడాలి, కృష్ణవేణి తరంగాలు చూడాలి, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ చూడాలి. అవన్నీ అక్క వచ్చే లోపల చూపించాలి బావా. ఇద్దరినీ కలిపే తీసుకెళ్తాను. అక్కయ్యను ఎప్పుడో అడిగాను, తనెప్పుడో చూసిందట. అయితే ఆదివారం తీసుకెళ్తాను. ఇప్పుడు నాకు నచ్చావు బావా, అన్నీ చూపిస్తాను కానీ గుడికి మాత్రం తీసుకువెళ్ళను. నేను పక్కా కమ్యూనిస్ట్ని, దేవాలయానికి రాను. గుడిలోనికి నువ్వు రాకపోతే సరే, నువ్వు బయట ఉండు, నేను లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఓకే, శాంక్షన్. 4 రోజుల తర్వాత ఆదివారం వచ్చేసింది. ఇద్దరూ ఉదయమే క్యారేజీ కట్టుకుని నీరజ రెడ్ డాట్స్ ఉన్న లైట్ గ్రీన్ ఫుల్ వాయిల్ చీర, లైట్ గ్రీన్ జాకెట్, గ్రీన్ గాజులు, హ్యాండ్ బ్యాగ్, అదే రంగు చెప్పులతో ముస్తాబైంది. సూర్యం సింపుల్గా జీన్స్, బ్రౌన్ ప్యాంట్, వైట్ డాట్స్ ఉన్న బ్రౌన్ షర్ట్ వేసుకుని ట్రైన్లో కొండపల్లిలో దిగారు. బావా ఎంత పెద్ద ఊరో, ఇంకా ఊళ్ళోకి అడుగు పెట్టకముందే ఊరు పెద్దదని చెప్తున్నావు. ఇక్కడి నుంచి చూస్తే కనపట్టంలా. ఈ ఊరికి నన్ను అడిగితే ఒక్క రైల్వే స్టేషన్ కాదు, ఎయిర్పోర్టు, 5 స్టార్ హోటల్స్ ఉండాలి, ఒక డజన్ సినిమా హాల్స్ ఉండాలి. అంతేనా? ఇంకేమన్నా ఉండాలా? నువ్వు పీఎం అయిన తర్వాత చేద్దువు కానీ. ఇంటి దగ్గర సరే, ఇక్కడ కూడా నా మీద చిరుబుర్లాడతావు ఏమిటి బావా? కోపం కాదు, నీకు తెలియక అడుగుతున్నావో తెలిసి అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నీ అమాయకత్వానికి చిరాకేస్తోంది. బావా నా మీద కోపం వద్దు, నేను నీకోసమే ఉంటున్నాను. సర్లే పద, కిల్లా దగ్గరికి నడుద్దాం. అంత దూరం నడవాలా? నడిచి వెళ్తేనే సరదా. క్యారేజీ నాకిచ్చి ఆ కెమెరా నువ్వు పట్టుకో, నా వెనకే నడువు. అలాగే. కొంత దూరం నడిచిన తర్వాత, బావా నడవటం ఇక నా వల్ల కాదు, నా భుజాలెక్కు. నిజంగా ఎక్కనా? కాళ్ళు తీపులుగా ఉన్నాయి, అమాయకంగా అడిగింది. నిజంగా నా మీద ఎక్కేటట్లున్నావు, చెయ్యి ఇలా అందించు. చెయ్యి అందుకున్నాడు. తన చెయ్యి బావ చేతిలో విద్యుత్ ప్రవహించినట్లుంది. తనకంతా అయోమయంగా ఉంది. అతని తాకిడికి ఒళ్ళంతా పులకరింపుగా ఉంది. చేయి పట్టుకుని పైకి తీసుకెళ్లాడు. కొండ పైకొచ్చారు. నీరజ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఇంకా నడవలేవా? హమ్మయ్యా అంటూ ఇద్దరూ కూర్చున్నారు. ఇంకొంచెం దూరం వెళ్తే మనం చూడాలనుకున్న ప్రదేశం చేరుకోవచ్చు. 1 నిమిషం ఆయాసం తీర్చుకున్న తర్వాత వారు బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దట్టమైన గుబురు చెట్లు కనబడ్డాయి. గుబురు చెట్ల వంక చూస్తూ, బావా ఇక్కడ పులులుంటాయా? తెలియదు, ఉంటే ఉండొచ్చు. అయితే నేను ముందు నడుస్తాను. ఎందుకు? వెనక నుండి వెనకే పులి తీసుకెళ్తే మరేం పర్వాలేదు. అయితే నా ముందు నడు. ముందు నీరజ, వెనక సూర్యం నడుస్తున్నారు. ఇంతలో చెట్ల గుబురు మధ్య నుంచి గాండ్రింపు వినిపించింది. నీరజ సూర్యాన్ని గట్టిగా కౌగిలించుకుని కళ్ళు మూసుకుంది వణికిపోతూ. బావా పులి అరుపుకదు, అలా వణికిపోకు, పులిని ఎప్పుడో బంధించారు, అది గుర్రం సకిలింపు. గుర్రమా అంటూ అతని కౌగిలి నుండి విడిపించుకుంది. నిజంగా పులి అయితే బాగుండేది, బావను ఇలానే కౌగిలించుకుని ఉండేదాన్ని అని మనసులో అనుకుంది. ఇద్దరూ చూడాల్సిన ప్రదేశాలన్నీ చాలాసేపు చూశారు. బావా ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి, నాకు ఆకలేస్తుంది. అప్పుడే? టైం ఎంతైందనుకుంటున్నావు? 2:30. ఆకలి కరకరలాడుతోంది. అప్పుడే ఆకలా? నేను ఆకలికి ఉండలేను. సరే భోజనం చేద్దాం పదా. ఇద్దరూ కలిసి భోజనం ముగించారు. వంట బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్స్. ఏ సర్టిఫికెట్ ఇస్తావనుకున్నాను. నీకివ్వను, పద. ఇంకా మనం చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, ఫోటోలు తీద్దాం. ఇద్దరూ కలిసి ముందుకు నడిచారు. ఫోటోలు తీయటానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఇంతలో పెద్ద గాలికి చెట్ల ఆకులు రాలి కిందకు పడుతున్నాయి. ఆకాశం మేఘావృతమవుతోంది. మెరుపులు తళతళ మెరుస్తున్నాయి. ఒక్క క్షణంలో వాతావరణం మారిపోయింది. ఇదేమిటి, మనిద్దరమే వచ్చామనా? ఈ గాలి వర్షం అలాగే ఉంది చూస్తుంటే. ప్రకృతికి మన మీద ఎంత కోపం.
ఈ పెద్ద చెట్టు కింద నిలబడదాం, వర్షం చుక్కపడదు, పెద్ద చెట్టు చూపిస్తూ అంది. ఇద్దరూ ఆ చెట్టు కింద నిలబడ్డారు. వర్షం చుక్క మీద పడటం లేదు. చాలామంది ఇంకా వర్షం పెద్దదవుతుందేమోనని కిందికి ఆ వర్షంలోనే దిగి వెళ్ళిపోయారు. నీరజ, వర్షం ఇంకా పెద్దది కావచ్చు, మనం కూడా కిందికి వెళ్ళిపోదామా? వెళ్దాం, వర్షం కొంచెం తగ్గనివ్వు, ఇప్పుడే తుప్పర పడుతోంది, మరలా పెద్దదైతే పూర్తిగా తడిచిపోతామనేటప్పటికీ ఇద్దరూ ఆగిపోయారు. చిన్నగా ప్రారంభమైన వర్షం 1 గంటన్నర దబాయించి కొట్టింది. ఆ దెబ్బతో చెట్టు చాటున ఉన్న సూర్యం, నీరజ ఇద్దరూ పూర్తిగా తడిచిపోక తప్పింది కాదు. నీరజ చలికి గజగజ వణకటం ప్రారంభించింది. తను బావకి ఎంత దగ్గరైనా కనీసం చెయ్యి కాదు కదా ఓదార్పు కూడా ఇవ్వలేదు. తను జరిగితే అతను దూరంగా జరుగుతున్నాడు. మనసంతా కోపంగా ఉంది. ఆయన అలా వణక్కపోతే తనను దగ్గరకు తీసుకొని తన చలి, ఆయన చలి బిగి కౌగిలిలో వేడి చేయవచ్చుగా. ఎన్ని తెలుగు సినిమాలు చూసినా బావకి అసలు ఏమీ తెలియదు. బొత్తిగా ఆడదాని మనసుని అర్థం చేసుకోలేడు. ఇంకా వెళ్దామా వణుకుతూ అన్నాడు. వచ్చిన కాడి నుంచి వెళ్దామా, ఇలా తడిచిన బట్టలతో వెళ్తే అందరూ నవ్వుతారు. అయితే ఏం చేద్దాం వణుకుతూ అన్నాడు. బట్టలు ఆరబెడదాం, ఇవాళ ఆరినట్లే ఆ గుబురు చెట్టు కింద ఏమార్తాయి, తొందరగా ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుందువు గాని. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం బట్టలు కనీసం నీళ్లన్నా పిండుకొని వస్తాను చిరాగ్గా అంది. ఎంత బావకి దగ్గరవుదామన్నా దూరమైపోతున్నాను అన్న బాధతో అంది. నిన్నొక్కదాన్ని వదిలి ఎలా వెళ్ళేది? అలా చూస్తూ ఉండు. నువ్వు బట్టలు విప్పుకొని పిండుకుంటుంటే నేను చూస్తూ ఉండాలా? అయితే గట్టిగా కళ్ళు మూసుకో. చలికి వణుకుతూ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. నీరజ చీర ఊడదీసి 4 మడతలుగా వేసి ఒకవైపు తను పట్టుకొని, బావా కళ్ళు మూసుకుంటే మూసుకున్నావు, చీర ఒకవైపు గట్టిగా నువ్వు మెలవేయి, నేను రెండో వైపు మెలవేస్తాను, తొందరగా ఆరిపోతుంది. కళ్ళు మూసుకునే మెలవేయాలా? తెరిచినా నాకేం అభ్యంతరం లేదు. వద్దులే, చీర ఇలా అందివ్వు, కళ్ళు మూసుకునే మెలవేస్తాను. చీరను ఒక పక్క తను, మరో పక్క సూర్యానికి అందించింది. ఇద్దరూ కలిసి చీరను గట్టిగా పిండారు. తొందరగా చీర కట్టుకో, కళ్ళు నొప్పి పుడుతున్నాయి. కళ్ళు తెరిచినా పర్వాలేదని ఇందాకే చెప్పాను. వద్దులే, కట్టుకో, గాలికి తొందరగా ఆరిపోతుందని చీరను చెట్టుకు రౌండ్గా వేలాడదీసింది. నీరజ, చీర కట్టుకోవటం అయిపోయిందా? ఇంకా కట్టుకోలేదు, తొందరగా కానివ్వు, ఇంకొకటి ఉంది, తొందరగా ఇవ్వు, పిండేద్దాం. ఇంకొకటి తీసి ఒక పక్క తను, రెండో పక్క అతనికిచ్చింది. ఇదేమిటి చిన్నదిలా ఉంది? జాకెట్టు. ఇదెందుకు? తొందరగా ఆరిపోతుంది బావా. అయితే కానివ్వు, గట్టిగా పిండు. ఆమె వైపు తన వైపు గట్టిగా పిండారు. ఇంతలో సూర్యం అబ్బా అన్నాడు. ఏమైంది బావా? జాకెట్కి హుక్స్ ఉన్నాయని చెప్పలేదేం? గట్టిగా గుచ్చుకుందా? రక్తం కారుతుంది. చెయ్యి నలుపుకుంటూ సూర్యం కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా నీరజ, అప్సరసల అపరంజి దీపంలా, అనురాగ దేవతల, అందంగా, ఆహ్లాదంగా, అమృతంలా, అంతకంటే ఆనందంగా ఆమె కళ్ళల్లో కాంతులు అమృత వర్షంలా కురుస్తున్నాయి. ఆ పరిస్థితిలో తనేం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆమె అధరాలు గట్టిగా చుంబించాడు. ఆమెను తనలో కలుపుకున్నాడు. ఆమె తను చేసే ప్రతి పనికి అభ్యంతరం చెప్పలేదు. ఆమెను పూర్తిగా అనుభవించాడు. ఆమె సంతోషంగా తనను గట్టిగా కౌగిలించుకొని ఎప్పుడూ ఇలానే ఉండమని ప్రాధేయపడుతున్నట్లున్నాయి ఆమె చిలిపి కళ్ళు. వర్షం మరలా పెరిగింది. ఆకాశం నుంచి భూమిపై పడుతోంది. వర్షం ఆకాశం నుండి తాము ఉన్న చెట్టుపై, చెట్టు ఆకులపైన, ఆకుల చిగుళ్ళ నుండి కింద సూర్యం పైన, సూర్యం నుండి కింద నీరజకు, నీరజ నుండి వర్షపు చినుకులు భూమి మీద. వర్షం గుమ్మరిస్తూనే ఉంది. ఆ వర్షానికి హద్దు లేకుండా మరో గంట బాధింది. సూర్యం, నేను చాలా తప్పు చేశాను నీరజ, తల క్రిందికి దింపుకొని అన్నాడు. నా కలలు నిజం చేశావు, చీర చుట్టుకుంటూ సంతోషంగా అంది. నీరజ, నీకోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను బావా. ఇవాళ్టికి నా కోరిక తీరింది. ఆడపిల్ల తను కోరిన విధంగా మగవాడు కోరిక తీర్చాడంటే ఆ పిల్ల ఆజన్మాంతం మర్చిపోదు. బావా, ఇప్పుడు నాకు నచ్చావు, మగవాడివి అనిపించుకున్నావు. ఏది, ఒకసారి ముద్దివ్వు. గట్టిగా సూర్యం బిగదీసుకున్నాడు. ఇవ్వవా? అయితే నేనే ఇస్తాను. గట్టిగా చుంబించింది. సూర్యం చలిమిడి ముద్దలా బిగదీసుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు. తను చేసిన పని సిగ్గనిపిస్తోంది. ఇద్దరూ వేగంగా కిందికి దిగి సిటీ బస్లో ఇంటికి చేరారు. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి భోజనాలు ముగించి సూర్యం మామూలుగా దిండు చాపా తీసుకుని బయట పడుకోవటానికి వస్తున్నాడు. నీరజ చాపా దిండు తీసుకుని, బావా ఇవాళ లోపల పడుకుందాం ఆశగా అడిగింది. నీకేమైనా మతిపోయిందా? మందలించాడు. నిన్ను చూస్తుంటే నేనేం పోగొట్టుకున్నానో ఇప్పుడు అర్థమవుతోంది. పిచ్చిగా వాగవద్దు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు నువ్వు కావాలి.
చాప దిండు మూలన పడేసి గడియ పెట్టింది. ఈ నెల రోజులు మాత్రమే నీ అర్ధాంగిని, జీవితాంతం జ్యోతితో కలిసుండు. నాకెలాంటి అభ్యంతరం లేదు. నేను చదువుకోవాలి, చదువుకునేదాకా ఉంటాను, తర్వాత రాసుకోవాలి. అయినా పర్వాలేదు, నేను మేల్కొని ఉంటాను. నీ కోసం నా జీవితమే పరిత్యజించగాలేంది ఇంకా 4 గంటలు ఎదురు చూడలేనంటావా? సూర్యం చదువుకుని రాసుకునేటప్పటికీ రాత్రి 12 అయింది. అప్పటి వరకు నీరజ కునికిపాట్లు పడుతూ, సూర్యం తన పని పూర్తయిన వెంటనే మంచం మీద ఒకరినొకరు హత్తుకొని పడుకున్నారు. తన మనస్సు నిండా ఒకటే కోరిక, భగవంతుడా, ఇలా జీవితాంతం కలిసి ఉండేటట్లు చూడు, రాత్రి పగళ్ళు జరగకుండా తమిద్దరం కలకాలం కలిసిపోయే విధంగా చూడు అని మనసులో కోరుకుంది. ఈ నెల రోజులు హాయిగా గడిచిపోయాయి. ఒకరోజు గుడికి, మరో రోజు కృష్ణా బ్యారేజ్కి, రేడియో స్టేషన్కి. నీరజ ఏది కోరితే అక్కడికి తీసుకువెళ్ళాడు. ఆషాఢమాసం అయిపోయింది. జ్యోతి ఆ రోజు వచ్చింది. నీరజ, ఈ నెల రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినట్లున్నాను, జ్యోతి ప్రశ్నించింది. నువ్వు లేవన్న బాధ తప్ప నాకే బాధ అనిపించలేదు. థ్యాంక్స్. మీ బావగారు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. తప్పకుండా ఉద్యోగం రావచ్చు. భగవంతుడు కరుణించాలిగా. బావగారు నెంబర్ ఎప్పుడో ఇంటర్వ్యూ బోర్డులో ఇచ్చాను. మొన్న మా డాడీ వచ్చినప్పుడు చెప్పాను. పరిచయం చేయలేదేం? మీ పెళ్ళి అయిన తర్వాత వచ్చారు. ఒక్కరోజు ఇక్కడుండి వెళ్ళిపోయారు. మేమెక్కడికి వెళ్ళాం? నట్రాజ్ హోటల్లో మీరు బిజీగా ఉన్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం దేనికని బాంబే వెళ్ళాడని అబద్ధం చెప్పి పంపించాను. ఎంత పనిచేశావు నీరజ. నేను బావగారి కోసం ఏం చేయటానికైనా సిద్ధమే. అంకుల్ ఆంటీ వచ్చారా? వచ్చారు. ఎంత బాధపడి ఉంటారు. మా వాళ్లకు పెళ్లి జరిగిందని తెలిస్తే ఇంకా ఎక్కువ బాధపడతారని నచ్చజెప్పి పంపించాను. పెళ్లి సంగతి వారికి తెలియదా? తెలియదు. ఎందుకు? అదంతే. వాళ్లకు నేను కోడల్ని, అదే మేనకోడల్ని. నిన్ను చాలా బాధ పెట్టాను. నేను కలవకపోయినా మీరు హాయిగా పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడైనా నాకేం తక్కువ? మా బావ నాకెదురుగా ఉంటే చాలు. జీవితం అంటే పెళ్ళి అని నేను అనుకోను. ఏమిటో నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. నా మాటలే కాదు, చేతలు కూడా అర్థం కావు. లేచి కాళ్ళు కడుక్కొనిరా, భోంచేద్దాం. నువ్వు కూడా ఇంకా భోజనం చేయలేదా? ఇద్దరం కలిసి చేద్దాం. మీ బావగారు వస్తారేమో. అప్పుడే రారు, సాయంత్రం వస్తారని చెప్పానుగా. అయితే భోజనం చేద్దాం పదా. ఇద్దరు భోజనాలు ముగించారు. నిద్ర పట్టక చెరొక నవల తీసుకుని చదవటం మొదలుపెట్టారు. సాయంత్రం 5 అయింది. సూర్యం వచ్చాడు. గుడ్ న్యూస్ ఫర్ ఆల్. ఈ ఉద్యోగం నాకు రావచ్చు. నాకు ముందే తెలుసు. ఫోన్ వచ్చిందా? మీరొచ్చారుగా. నీరజ ఎప్పుడో చెప్పింది. నీరజ జ్యోతిష్కురాలా? కాదు, భవిష్యత్ గురించి ముందే తెలుసు. నీరజ ఇంతలో ప్రవేశించింది. ఏమిటి బావగారి ముఖం ట్యూబ్లైట్లా వెలిగిపోతోంది? రేపటి నుంచి మన ఉద్యోగం బ్యాంక్లో. ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని తెలుగు సినిమాకి తీసుకువెళ్తాను. ఉద్యోగం రానివ్వండి, జ్యోతి అంది. ఇంటర్వ్యూలో తెలిసిన తను పక్కకు పిలిచి చెప్పాడు, నీ మెరిట్ బాగుంది. ఈ ఉద్యోగం నీకు గ్యారంటీ. రేపే అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తాను అని చెప్పారు. ఈ ఉద్యోగానికి కారణం ఎవరో తెలుసా? జ్యోతి విడమర్చి చెప్పబోయింది. నీరజ చిన్నగా గిల్లటంతో చెప్పటం మానేసింది. ఎవరు? ప్రశ్నించాడు. భగవంతుడు బావా. ఆ పిచ్చి దేవుడికి ఏం తెలుసు నా మెరిట్, నా స్పెషాలిటీ? అంతా భగవంతుడి దయ. దయలు తర్వాత సినిమాకి బయలుదేరండి. థ్యాంక్ యూ బావా. నీరజకు తెలుగు సినిమాలంటే ప్రాణం. ఇద్దరూ చకచక అంటే 1 గంటలో టాయిలెట్ అయ్యారు. సూర్యం అప్సరా టాకీస్ దగ్గరికి ఆటో మాట్లాడాడు. అటు నీరజ, ఇటు జ్యోతి, మధ్య సూర్యం. జోరుగా ఉంది సూర్యం వ్యవహారం. సినిమా హాల్లో కూడా అలానే కూర్చున్నారు. హీరో హీరోయిన్ ప్రేమ దృశ్యంలో ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకొని హీరో హీరోయిన్ను గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. బావా, తెలుగు సినిమాలో నన్ను చూసి నేర్చుకో, మెల్లగా అంది. జ్యోతి వినిపించుకోలేదు. సినిమాలో నిమగ్నమైంది. నీరజ పక్కకు తిరిగి మన ప్రతాపం చూపించమంటావా అన్నాడు. బాబోయ్ వద్దు. అయితే నోరు మూసుకో. సినిమా అయ్యే వరకు నీరజ చచ్చుజోకులు వేయటం మానలేదు. మొత్తానికి సినిమా సరదాగా సాగింది. ముగ్గురు ఇంటికొచ్చారు. భోజనాలు ముగించారు. నీరజ, నువ్వు లోపల పడుకో, మేం బయట పడుకుంటాం. వద్దు, నేను బయట పడుకుంటాను, మీరు లోపల పడుకోండి. చాపా దిండు తీసుకుంది. నీకొక్కదానికే బయట భయం, మేమిద్దరం పడుకుంటాం, నువ్వు లోపల గడియ పెట్టుకొని పడుకో. వంటగదిలో పడుకుంటాను. చాప తీసుకుని వెళ్ళిపోయింది. రేపైనా ఇంకో మంచం కొనండి. మొదటి నెల జీతం రాని డబుల్ కాట్ మంచం కొంటాను. ఇప్పుడు సింగిల్ కాట్ సరిపోవటం లేదా? డబుల్ కాట్ అయితే ఇంకాస్త ఫ్రీగా ఉంటుంది. లైట్ తీసేశాడు. గది అంతా చీకటి. నీరజ మనసంతా చీకటి. తనిప్పుడు ఏం చెయ్యాలి? 2 నెలలు అతి కష్టం మీద జరిగిపోయాయి. నీరజ ఇంటికి ఉత్తరాలు చాలా రాసింది. బావలో చాలా మార్పు వచ్చింది. తనను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. త్వరలో హైదరాబాద్ వస్తామని రాసింది. వాళ్ళంతా సంతోషించారు. ఎలాంటి పరిస్థితిలోనూ మీరు మాత్రం రావద్దు.
కథ అడ్డం తిరిగి మొదటికి రావచ్చు. ఆనందరావు గారు, సుందర్రావు గారు బిజినెస్ పని మీద విజయవాడ వచ్చినా ఇక్కడికి రావటం లేదు. ఎక్కడ మరలా వ్యవహారం బెడిసి కొడుతుందేమోనని ఉత్తరాల ద్వారా కనుక్కుంటున్నారు. కూతురు మీద నమ్మకంతో సూర్యం వ్యవహారం వదిలేశారు. ఓ శుభముహూర్తాన నీరజ అడిగింది, బావా ఒంట్లో నీరసంగా ఒక రకంగా ఉంటుంది, హాస్పిటల్కి వెళ్దాం, త్వరగా రెడీ అవ్వు, చూపించి వెంటనే ఆఫీస్కి వెళ్తాను. మేమిద్దరం వెళ్తాంలేండి, జ్యోతి అంది. హాస్పిటల్ బ్యాంకుకు వెళ్లే దోవలోనే కదా, చూపించి రిక్షా ఎక్కించి పంపిస్తాను, వెంటనే రెడీ అవుతాను. నీరజ రెడీ అయింది. ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు. లేడీ డాక్టర్ చెకప్ చేసి పిడుగులాంటి వార్త చెప్పింది. గుడ్ న్యూస్ శివరాం గారు, మీరు తండ్రి కాబోతున్నారు. నేనా? నోట్లో వెలక్కాయ పడింది. అవును మీరే. నీరజను ప్రతి నెల హాస్పిటల్కి తీసుకురండి, పరీక్ష చేయాలి, ఈ క్యాప్సిల్స్ డైలీ వాడండి అంటూ క్యాప్సిల్స్ రాసిచ్చింది. మెడికల్ స్టోర్స్లో తీసుకొని రోడ్డు మీద నడుస్తున్నారు. సూర్య మనసు బాబును మంది. ఇప్పుడు తనేం చెయ్యాలి? తన ఆశయాలు ఏం కావాలి? జ్యోతికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది? దీనికి మార్గం అబార్షన్ చేయిస్తే? ఆ మాట నీరజతో అన్నాడు. నో, నీలాగా నేను పిరికిదాన్ని కాదు, అబార్షన్ చేయించుకోను, ఖండితంగా చెప్పింది. అయితే హైదరాబాద్ వెళ్ళు. నేను వెళ్ళను. ఎందుకని? నాకు నువ్వు కావాలి. నన్ను ఇలా బాధ పెట్టవద్దు నీరజ. నా ఆశయాలు మొదట్లోనే భంగపరచవద్దు. క్షణం ఉద్రేకం వలన ఇలాంటి విషమ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని నేను కలలో కూడా అనుకోలేదు. నాకు తృప్తిగా ఉంది. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. నేను ఇంత బాధపడుతున్నా చీమ కుట్టినట్లు కూడా లేదు నీకు. నేను సంతోషపడుతున్నాను. నీ ప్రతిరూపాన్ని చూసుకోవాలని ముచ్చటపడుతున్నాను. నా జీవితంలో నిన్ను భర్తగా స్వీకరించాలనుకున్నాను. ఆ అదృష్టం నన్ను వరించలేదు. అయినా నేను నీ దగ్గర, భర్త దగ్గర పొందే ఆనందం పొందాను. నేను తల్లిని కాబోతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకు నువ్వు బాధపడతావెందుకు? మగవాడిలా ధైర్యంగా ఉండు. నేను ఆడదాన్ని. పెండ్లి కాకముందే కడుపు వచ్చిందంటే లోకం ఏమంటుందోనని నేను భయపడాలి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇదిగో బావా, ఖాళీ చెక్. నా గురించి, డబ్బు గురించి ఎప్పుడూ బాధపడవద్దు. నీ ఇష్టం వచ్చిన చోట, నీకు దగ్గరలో నీకు నచ్చిన బిల్డింగ్ కొను. నీకు తీరికగా ఉన్నప్పుడు నా దగ్గరికి రా. నువ్వు వచ్చిన రోజు సంతోషపడతాను, రాని రోజు దుఃఖపడతాను అంటూ బ్లాంక్ చెక్ చేతికిచ్చింది. జ్యోతికి ఏం చెప్పాలి? నువ్వు ధైర్యమున్న మగవాడివైతే మన మధ్య జరిగింది జరిగినట్లు చెప్పు. లేదా జ్యోతి బాధపడుతుంది. నీ ఆశయాలు దెబ్బతింటాయి అనుకుంటే నన్ను హైదరాబాద్ పంపించాను అని చెప్పు. సరే, ఆలోచించుకోనివ్వు. ఛాయిస్ ఈజ్ యువర్స్. తను తల్లిని కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. రిక్షా పిలిచి మాట్లాడి ఆమెనెక్కించాడు. ఎర్రగా కుందనపు బొమ్మలా ఉండే సూర్యముఖం కందగడ్డలా అయింది. నీరజ్ విషయం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. జ్యోతికి ఆ విషయం తెలిస్తే బాధపడుతుంది. తనతో కాపురం చేయకపోయినా ఏ అఘాయిత్యమో చేస్తుంది. జ్యోతి తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటుంటే ప్రత్యక్షంగా కలిసింది నీరజ. నీరజకి ఎలాంటి దురుద్దేశం లేదు. తన ప్రతిరూపం కావాలని కోరుకుంటోంది. తనను తాళి కట్టమనలేదు, తనతో కాపురం చేయమనలేదు, తనను విడిచి వెళ్ళనంటుంది. జీవితంలో ఏ మగవాడికైనా కావాల్సిందేమిటి? తను లేకపోతే బ్రతకలేను అని తన ప్రాణం ఇస్తానంటున్న ఆడదాన్ని వదులుకోబుద్ధి కావటం లేదు. అందులో మేనమామ కూతురు మామూలు మనిషి కాదు. ఏమైనా తను నీరజ కోరిక తీర్చాలి. 2 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టాడు. బిల్డింగ్ బ్రోకర్ల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు వివిధ రకాల బిల్డింగ్స్ చూపించారు. బెంజ్ సర్కిల్లో కొత్త బిల్డింగ్ చూశాడు. అంత పెద్ద బిల్డింగ్ అనవసరం అనుకున్నాడు. సిద్ధార్థ సెంటర్లో చూశాడు. అంత బాగాలేదు. చివరికి సూర్యారావుపేటలో సింగిల్ బిల్డింగ్, అన్నింటికీ వసతిగా బ్రహ్మాండంగా ఉంది. ఫర్నిచర్, ఫోన్తో సహా 1,50,000కి బేరం చేసి డాక్యుమెంట్ రాయించాడు. చాటుగా నీరజను పిలిచి ఆ విషయం చెప్పాడు. చాలా సంతోషించింది. మరలా వెంటనే సీరియస్గా, బావా నువ్వు వస్తానంటేనే అక్కడికి వెళ్తాను, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళను. అలాగే, తప్పకుండా వస్తాను, మాట తప్పవుగా? తప్పను. జ్యోతి అప్పుడే బయటకొచ్చింది. నీరజ వెంటనే బట్టలు సర్దుకుంది. నేను బస్టాండ్ దాకా వస్తాను. ఎందుకు? నేనెక్కించి వస్తాను. ఒక్కదాన్ని ఎలా పంపుతారండి? మీరు కూడా వెంట వెళ్ళి దిగబెట్టి రండి. నాకెలా కుదురుతుంది? రేపు ఆదివారం కదా, సోమవారం ఉదయానికి రండి. అవునక్క, మంచి ఐడియా చెప్పావు. 2 రోజులు సెలవు కదా. ఈరోజు సెకండ్ సాటర్డే, నెక్స్ట్ సండే నైట్ బయలుదేరావంటే సోమవారం ఉదయం కల్లా ఉండొచ్చు. ఇంట్లో నీకొక్కదానికే బోర్ కొట్టదా? ఈ 2 రోజులు మా పుట్టింటికి వెళ్తాను. వెళ్ళి చాలా రోజులవుతుంది. నేను వెళ్ళను. సూర్యం భీష్మించుకుని కూర్చున్నాడు. నీరజ బాధపడుతుంది. వెళ్ళండి, మీకోసం ఎంత త్యాగం చేసింది. కనీసం హైదరాబాద్ వెళ్ళి దిగబెట్టొస్తే సంతోషిస్తుంది. అలా బుద్ధి చెప్పక్క.
అక్క చెల్లెళ్ళు ఏకమయ్యారు. ఇంకా నేను చెప్పేదేముంది, నా బట్టలు కూడా సర్దండి. నీరజ, సూర్యం ఆటో వేసుకుని బస్టాండ్ మీదుగా సూర్యారావుపేట చేరుకున్నారు. ఇదేదో దొంగతనంలా తోచింది. అయినా తప్పేమిటి? తన కోసం నీరజ జీవితాన్నే త్యాగం చేసినప్పుడు తను నీరజ కోసం ఏం చేయగలిగాడు? ఆలోచిస్తూనే అలానే పడక్కుర్చీలో కూలబడ్డాడు. బావగారి పరిస్థితి చూసి నీరజ అంది, బావా, పక్కన మీ ఆవిడ లేదు, బెల్లం కొట్టిన రాయిలా అలానే ఉన్నావేమిటి? నాతో మాట్లాడవా? నాకు మాటలు రావటం లేదు. అదే స్టేజ్ ఎక్కి ఉపన్యసించమంటే దంచేస్తావు, నా ఎదుట మాట్లాడమంటే మాట్లాడవు. భయం నటించాడు. రేపు మా డాడీ వచ్చి అడిగినా ఇలానే భయపడతావా? అంకుల్ ఎందుకు వస్తారు? కరెక్ట్గా మీ పెళ్లి రోజు మీ ఫాదర్, మదర్, మా డాడీ వచ్చారు. ఎందుకు? చూసి వెళ్దామని. ఏమని చెప్పావు? ఊరికి వెళ్ళాడు, వారం దాకా రాడని చెప్పాను. మంచి పని చేశావు. ఇందులో నా స్వార్థం ఉంది, అందుకే కావాలని అబద్ధం చెప్పాను. నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావని చెప్పాననుకో, నాకు 4 చివాట్లు పెట్టి హైదరాబాద్ ఎప్పుడో తీసుకెళ్ళి ఉండేవారు. నిన్ను వదిలి ఉండలేక అబద్ధం చెప్పాను. లేచి లుంగీ కట్టుకో. లుంగీ తీసిచ్చింది. మట్టి బుర్ర అనుకున్నాను. లుంగీ కట్టుకున్నాడు. గట్టి బుర్ర అని తెలిసిందా? ఇంట్లోకి ఏం కావాలో లిస్ట్ తయారు చేయి, బయటకు వెళ్ళి తెస్తాను. బయటకు వెళ్ళి ఎవరికంటన్నా పడ్డావో అనుకో, జ్యోతి అక్క అన్నం కూడా పెట్టదు. భయం అనుకున్నావా? నువ్వు ఉన్నావుగా. నీ కోసం ఈ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, పోవచ్చు. ఇంట్లోకి కావాల్సిన లిస్టు పనికుర్రవాడికి ఇచ్చి ఇందాకే పంపించాను. తమరి రోజు ఎక్కడికి కదలటానికి వీల్లేదు. చిత్తం వీక్లీ తిరిగేస్తూ మంచం మీద నిద్రకు ఉపక్రమించాడు. పక్కన నీరజ వచ్చి మధ్యాహ్నం వరకు పడుకుంది. టిఫిన్గా జీడిపప్పు పకోడీ, బిస్కెట్లు, బాదాం పాలు టీపాయ్ మీద పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నీరజ? ఇష్టమైన వాడు పక్కన ఉంటే ఎన్నైనా చేసి పెట్టొచ్చు. నువ్వు కూడా రా. ఇవన్నీ తినటం నా వల్ల కాదు. నువ్వు తిన్న వరకు తినుబావా, మిగిలినవి నేను తింటాను. ఇద్దరం కలిసే తిందాం. నీరజ కూడా వచ్చి పక్కనే కూర్చుంది. ఇద్దరు టిఫిన్ చేసి 1/2 బాదాం పాలు తాగారు. ఈ విధంగా శనివారం, ఆదివారం హ్యాపీగా గడిచిపోయాయి. సోమవారం ఉదయం ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. బావా, ఇంటికి వెళ్ళి ఈ నీరజను మర్చిపోవుగా. రోజు ఉదయం సాయంత్రం వస్తాను, సరేనా? నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను అని అడుగు ముందుకు వేశాడు. బావా అంటూ కళ్ళనీళ్లతో గట్టిగా పెనవేసుకుంది. సూట్ కేస్ కింద పెట్టి నీరజను దగ్గరకు తీసుకుని హ్యాండ్ కర్చీఫ్తో కళ్ళనీళ్లు తుడిచి చెక్కిళ్లపై గట్టిగా చుంబించాడు. ఇంకొస్తాను, ఆఫీస్కి టైం అవుతుంది. సాయంత్రం రాబావా? అలాగే. సూర్యం బయట గడప దాటి రోడ్డు మీదకి వెళ్లే వరకు చూస్తూనే నిలబడింది. డాడీకి, అంకుల్కి వెంటనే ఫోన్ చేసింది. తనకు బావకు గుడిలో పెళ్ళైందని, తనిప్పుడు ఒట్టి మనిషిని కాదని తెలిపింది. వాళ్ళెంతో పొంగిపోయారు. త్వరలో హైదరాబాద్ తీసుకురమ్మని కోరారు. వాళ్ళ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపింది. కథ కొనసాగుతుంది.